18 ఏళ్ల కెరియర్లో ఎన్నో రికార్డులు, వన్డే T20 వరల్డ్ కప్ టైటిల్, ఛాంపియన్స్ ట్రోఫీలు ఇలాంటివి ఎన్నో ఉన్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కెరియర్లో ఒక్కటే వెలితి, అదే ఐపీఎల్ టైటిల్. 18 ఏండ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆ ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ని ఓడించి టైటిల్ సాధించింది ఆర్సీబీ. ఈ గెలుపు కోహ్లీకి చాలా స్పెషల్. కప్పు కోసమే అన్నట్లు 18 ఏండ్లు ఒకే టీంకి ఆడాడు. అయితే కోహ్లీ ఖాతాలో ఈ ఐపీఎల్ టైటిల్ అంత ఈజీగా చేరలేదు. ఎన్నో విమర్శలు, మరెన్నో ట్రోల్స్, కెప్టెన్సీ రాదని, టీంని వదిలేయాలని ఎన్నో కమెంట్లు, ఈసడింపులు. కానీ కోహ్లీ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విడిచిపెట్టలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 18 ఏళ్లు పోరాడాడు. ప్రతి సీజన్లో బ్యాటర్గా, ఫీల్డర్గా, కెప్టెన్గా ఆర్సీబీని భుజాల మీద మోసిన కోహ్లీ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. ఎన్నో ఏళ్ల నుంచి అందని ద్రాక్షగా ఊరించిన కలల కప్పు చివరకు ఆర్సీబీ సొంతమైంది. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కోహ్లీ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు ఆపుకోలేక మ్యాచ్ ముగిసిన వెంటనే వెక్కి వెక్కి ఏడుస్తూ నేలపై కూర్చుండిపోయాడు. గతంలో 3 సార్లు ఫైనల్స్ వరకు వచ్చి ఓటమి పాలైంది ఆర్సీబీ. అప్పుడు అదే టీంలో మెంబర్గా, కెప్టెన్గా ఉన్నాడు కోహ్లీ. ఓటమితో ఆనాడు నిరాశ చెందిన పట్టుదలతో మళ్లీ పోరాడి ఈసారి కప్పు గెలిచి తన కలని నిజం చేసుకున్నాడు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసిన కల నెరవేరడంతో ఛాంపియన్ ట్రోఫీని అందుకొని మైదానం చుట్టూ తిరుగుతూ సందడి చేశాడు కోహ్లీ. కోహ్లీ కోసమే ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన ఆర్సీబీ టీం మెంబర్స్ మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లీ వైపు పరిగెత్తుకు వెళ్లారు. ఆర్సీబీలో ఉన్నప్పుడు కలిసి ఆడిన ఏబీ డివిలియర్స్, క్రీస్ గేల్ సైతం కోహ్లీని హత్తుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆర్సీబీ అంటే కోహ్లీకి అదో స్పెషల్ ఎమోషన్. క్రీస్ గేల్, డివిలియర్స్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లందరూ ఈ ఫ్రాంచైజీకి ఆడారు. వాళ్ల ఆటతో వరుసగా విజయాలు సాధించి పెట్టారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపారు. కానీ ఫైనల్ కు వచ్చేసరికి ఏదో తెలియని భయం వెంటాడేది. ఇప్పుడు ఆ భయాన్ని కింగ్ కోహ్లీ తుడిచిపెట్టాడు. తనకు మాత్రమే సాధ్యమైన అద్భుత నైపుణ్యంతో ఐపీఎల్ కప్ ను తెచ్చిపెట్టాడు. ఈ సాలా కప్ నమ్దే అనే ఆర్సీబీ ట్యాగ్ లైన్ కి సరైన న్యాయం చేకూర్చాడు. స్టార్ ట్యాగ్ తో కాస్త ఇబ్బంది ఎదుర్కొనే విరాట్ ఈసారి మరింత స్వేచ్ఛగా ఆడాడు. ఒకవేళ తాను అవుట్ అయినా మ్యాచ్లు గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్లు ఉండటం బాగా కలిసొచ్చింది. అందుకే ఈ ఏడాది ఆర్సీబీలో ఎక్కడా వన్ మ్యాన్ షో కనబడలేదు. అయినప్పటికీ టీం తరపున కోహ్లీయే అత్యధిక రన్స్ చేశాడు. ఈ విజయాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ కి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు విరాట్ కోహ్లీ. జట్టుతో తనకున్న సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ విజయం జట్టు సభ్యులదే కాకుండా 18 ఏళ్లుగా తనకు మద్దతునిచ్చిన తన అభిమానులది కూడా అని చెప్పాడు. తన యవ్వనాన్ని, అనుభవాన్ని, విధేయతను జట్టుకు అంకితం చేశానని, కప్పు గెలిచిన ఈ క్షణం తన సర్వస్వమని ఎమోషనల్ అయ్యాడు. తన మనసంతా బెంగళూరులోనే ఉంటుందని, ఐపీఎల్లో చివరి రోజు వరకు ఆర్సీబీ తరపునే ఆడతానని తెలిపాడు. మేనేజ్మెంట్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేని చెప్పాడు. ఇక గ్రౌండ్ లో సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత కోహ్లీ నేరుగా అనుష్క శర్మ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని చంటి పిల్లాల్లా ఏడ్చాడు. కోహ్లీ కన్నీళ్లు తుడిచిన అనుష్క అతని విజయాన్ని, ఆనందాన్ని షేర్ చేసుకుంది. కోహ్లీకి నెంబర్ 18 ఎంతో స్పెషల్. అతని జెర్సీ నెంబర్ 18. ఆడిన ఫస్ట్ వన్డే తేదీ 18. పాక్ పై కోహ్లీ సెంచరీ తేదీ 18. రెండో ఐపీఎల్ సెంచరీ కొట్టిన డేట్ కూడా 18. ఇక 18 ఏండ్ల తర్వాత 18వ సీజన్లో నిన్న గెలిచిన తేదీ కూడా అంతే స్పెషల్. 3-6-2025 కలిపినా కూడా అదే నెంబర్. ఈ 18 ఏళ్ల జర్నీలో కోహ్లీ చూడనిది అంటూ ఏదీ లేదు. సెంచరీలు చేశాడు, ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు, ఎన్నో ఓటములు చూశాడు. ఏం జరిగినా కళ్లల్లో ఆ ఫైర్, జట్టుకు ఏదైనా చేయాలన్న కసితో ప్రతిసారి బరిలో దిగాడు. కప్తో పాటు అందరి మనసులు గెలిచాడు. ఆర్సీబీయన్ విరాట్ కోహ్లీ ప్రస్థానం నుంచి ఒక్కటి మాత్రం నేర్చుకోవాలి. సక్సెస్ కి టైం పడుతుంది. అప్పటి వరకు మనం ఓపికగా ఉండాలి. ఈ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో హార్ట్ బ్రేక్లు ఉంటాయి. అన్నీ చూసిన తర్వాతే సక్సెస్ కి నిజమైన అర్థం తెలుస్తుంది.